ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది షాబాద్ లో జరిగినటువంటి 6 హత్యలు. 6గురిని కత్తితో గొంతు కోసి పొడిచి చంపాడు రాజ్ కుమార్. అయితే ఇదంతా ఎలా చేశాడు, ఏ సమయానికి ఎక్కడెక్కడ హత్య చేశాడు అనే వివరాల్లోకి వెళ్తే మాత్రం రాత్రి 10:45 తన స్వగ్రామం నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న షాబాద్ కి వెళ్లాడు రాజ్ కుమార్. అక్కడ రాత్రి 10:50-11 మధ్య బాలిక ఇంటికి వెళ్ళినటువంటి రాజ్ కుమార్ వెంటనే అక్కడ తలుపు బాదాడు. అది విన్నటువంటి బాలిక తల్లి తలుపు తీసింది. మొదట ఆవిడ మీదనే కత్తి దాడి చేశాడు. అక్కడికి ఆమె మృతి చెందింది. ఇక ఇంట్లోకి చొరబడిన తర్వాత నిద్రిస్తున్నటువంటి భార్య నానమ్మను కూడా రాజ్ కుమార్ గొంతు కోశాడు. దాని తర్వాత ఇద్దరిని చంపిన తర్వాత బాలికని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడు రాజ్ కుమార్. సరిగ్గా రాత్రి 11:10 నుంచి 11:20 మధ్య చెరువు కట్ట వద్ద బాలికపై ఆయన కత్తితో అటాక్ చేశాడు. ఇక బాలిక మృతదేహాన్ని చెరువు కట్ట వద్దే రాజ్ కుమార్ వదిలేశాడు. ఇక రాత్రి 11:21 నుంచి 11:27 మధ్య ఆ ఇంటికి తిరిగి వచ్చినటువంటి రాజ్ కుమార్ భార్య సరితపై కూడా దాడి చేశాడు. తర్వాత ఆయనకు పుట్టినటువంటి 4 ఏళ్ల కొడుకు 18 నెలల కొడుకుపై కూడా ఆయన విచక్షణారహితంగా దాడి చేశాడు. చంపేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇక రాత్రి 11:50 6గురిని కూడా చంపేసినట్లుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు, నేను 2 కుటుంబాలని చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని చెప్పేసి తండ్రికి ఫోన్ చేసి రాజ్ కుమార్ ఫోన్ కట్ చేశాడు. అక్కడ నుంచి ఆయన ఇంకా పరారైపోయాడు. ఇక విషయం తెలిసిన తర్వాత వెంటనే తండ్రి షాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయాన్నంతా వివరించాడు. అక్కడ నుంచి రాత్రి 12 తర్వాత పోలీసులందరూ కూడా గ్రామానికి వచ్చారు. ఇక రెండు ప్లేసెస్ నుంచి కూడా మృతదేహాల్ని తీసే ప్రయత్నం చేశారు. అయితే రాత్రి 3 గంటల సమయంలో మృతదేహాలను అయితే పోలీసులు తరలించారు. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎలా జరుగుంటుంది, ఏం చేసి ఉంటుంది అనే వివరాలు ఇలా తెలిసాయి అనమాట. సో మొత్తానికైతే విచక్షణారహితంగా రాజ్ కుమార్ ఆయన దాడికి దిగాడు. కేవలం తనపైన పోక్సో కేసు పెట్టింది అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని నాపైనే పోక్సో కేసు పెట్టుతుందా, ఎంత ధైర్యం అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే ఇలాంటి ఘోరానికి ఆయన ఉడిగట్టాడు. సో బెయిల్ నుంచి బయటకు వచ్చినటువంటి వెంటనే ఈయన ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం అని అంటే నిజంగా ఆయన మానసిక స్థితి కరెక్ట్ గానే ఉందా, లేకపోతే జైల్లో కూడా కోపంతోనే ఉండిపోయాడా, లేకుంటే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పని ఎలాగైనా చేయాలని చెప్పేసి జైల్లోనే ఆయన ప్లాన్ చేసుకున్నాడా? బెయిల్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత 6గురిని హతమార్చడం అంటే 6గురిని హత్య చేయడం అని అంటే ఇది దారుణమైనటువంటి విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా న్యూస్లు అతి కిరాతకంగా ఒకరినొకరు హత్య చేసుకునేటువంటి న్యూస్లు చాలా వింటున్నాం. కానీ అది ఒక్కసారి ఒకరో ఇద్దరు అనేటువంటి విషయాలు మనం చాలా చూసాం. కానీ ఇది మట్టికి 6గురిని ఏకకాలంలో ఒకే రోజు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత హత్య చేయడం అనేది ఇది ఘోరాతి ఘోరం అని చెప్పొచ్చు. మరి నిజంగా ఆయన మానసిక స్థితి స్టేబుల్ గానే ఉందా, లేకపోతే అన్ని కరెక్ట్ గానే ఉన్నా కూడా కోపంతోని ఊగిపోయినటువంటి రాజ్ కుమార్ నిజంగా కక్షతోటే ఇదంతా చేశాడా, లేకపోతే పోలీసులు ఏం చేస్తారులే అనుకొని ఆయన ఈ విధమైనటువంటి ఇలాంటి ఒక పనికి ఆయన ఉడిగట్టాడు. సో మొత్తానికైనా కూడా చూసుకుంటే రాజ్ కుమార్ చాలా దారుణమైనటువంటి పని చేశాడు. ఇప్పుడు 2 కుటుంబాలలో కూడా కన్నీరు మాత్రమే మిగిలింది ఆయన కోపానికి. నిజంగా జైల్లో ఉండి ప్లాన్ చేసుకున్నాడా, వచ్చిన వెంటనే వారిని చూసిన తర్వాత ఇలా ప్లాన్ చేసుకొని హత్య చేయాలనేటువంటి థాట్ ఆయనకు వచ్చిందా మనకు తెలియదు కానీ సో మొత్తానికైతే వచ్చే బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి నిజంగా ఇంతటి ఘోరానికి ఉడిగట్టడం, ఆ గ్రామాల్లో ఉండేటువంటి అక్కడ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి జనాలకు కూడా ప్రజలకు కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్నారు అనమాట. ఇది తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రాణాల అరచేత కూడా పెట్టుకున్నారు. ఇంకా ఈ గ్రామంలో మరి కొంపదీసి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఈయన ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిండా, మరి ఈయనకి ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా లేకుంటే అనేటువంటి విషయాలు ఇంకా కూడా గ్రామస్తులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. సో మొత్తానికైతే పోలీసులు వచ్చి ఎక్స్పర్ట్ తో కూడా వచ్చి మొత్తం ఏం జరిగింది, ఎట్లా జరిగిందని ఎగ్జామిన్ అయితే చేస్తున్నారు. ఇక రాజ్ కుమార్ చేసినటువంటి ఈ ఘోరం ఇంకా కూడా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. 2 కుటుంబాలు కూడా ఇప్పుడు శోక సముద్రంలో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ బాలిక బాధింపబడే తను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. సో పోలీసులు తీసుకొని ఆయనకు పోక్సో కేసు కింద నమోదు చేసుకొని కూడా అరెస్ట్ చేశారు.
మరి ఆ వ్యక్తికి ఇంత తొందరగా మరి బెయిల్ ఎందుకు ఇచ్చారు? అంటే ఏం చెయ్యడు, ఇది జస్ట్ నార్మల్ ప్రాబ్లమే అనుకున్నాడా? ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక చిన్న ప్రాబ్లము ఉంటుంది కాబట్టి ఇది కూడా అలాంటి ప్రాబ్లం లెక్కే పోలీసులు పరిగణించి లైట్ తీసుకున్నారా, లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యానికి ఇలాంటి ఒక ఘోరం జరిగిందా? సో ఇలాంటి వివరాలన్నీ కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉన్నాయి. సో మొత్తానికైతే ఎటు చూసుకున్నా కూడా ఇక్కడ రాజ్ కుమార్ చేసినటువంటి ఘోరం అందరినీ, ఓన్లీ ఆ గ్రామస్తుల్ని మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కూడా ఇబ్బందికి గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది, భయాందోళనకు కూడా గురి చేస్తుంది. ఎందుకంటే మేము మా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా కరెక్ట్ గా ఉన్నారా, లేకుంటే ఎవరి మీద మాకేమన్నా, ఇప్పుడు రేపు పొద్దుగాన అమ్మాయిలు కూడా ఎవరైనా వేధించారు అని చెప్పేసి ధైర్యంగా పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే, ఇలాంటి ఒక ఘటన, ఇలాంటి ఒక హత్యలు వారికి గుర్తుకొచ్చాయంటే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే సాహసం చేస్తారా? రేపొద్దున ఇలాంటి వ్యక్తులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారేమో అనే అనుమానంతో వాళ్ళు ఇంకా కూడా భయాందోళనకు గురవరా? ఇప్పుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు మనకు సహాయం చేస్తారు, వాళ్ళ వల్ల మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి, మనకున్న ప్రాబ్లమ్ని వాళ్ళకి చెప్దాం, కంప్లైంట్ చేస్తే మనకు బాధకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి ఆడపిల్లలు అయితే ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు నిజంగా ఇప్పుడు ఇలాంటి ఘటనలు చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే సాహసం చేస్తారంటారా? ఇలాంటి ఘోరాలు అయితే తరచూ మనం చూస్తున్నాం. ఇదైతే అత్యంత ఘోరం అని కూడా చెప్పొచ్చు. మరి రాజ్ కుమార్ని ఎలాంటి శిక్ష విధిస్తారు, రాజ్ కుమార్ని ఎలా విచారిస్తారనే విషయాలు ఇంకా కూడా తెలియాల్సి ఉంది.